కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి కలివికోడి కోసం 2 దశాబ్దాల నుంచి పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పక్షి శబ్దం వినిపించినట్లు కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు. కలివికోడి కోసం పరిశోధన చేస్తున్న పరిశోధకులు హరీష్ తంగరాజ్ ఓ ప్రాంతంలో ఒక దట్టమైన పొదలో నుంచి పక్షిని ఎగరగొట్టారు. అది ఎగిరిన తీరు, వెనక భాగం చూసి కలివికోడిగా అనుమానించారు. అదే రోజు సాయంత్రం పరిశోధక బృందం రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేసింది. ఆ రాత్రి 9:35 టార్చుతో నడుస్తోన్న సమయంలో ప్రత్యేకమైన 2 చోట్ల పిలుపు వినిపించింది. ఇలా 3 సార్లు పునరావృతం కాగా దాన్ని మర్లిన్ బర్డ్ యాప్లో రికార్డ్ చేశారు. తర్వాత రోజుల్లోనూ చెట్ల నుంచి ప్రత్యేకమైన పిలుపు వినిపించింది. ఇలా 3 సార్లు పునరావృతం కాగా దాన్ని మెర్లిన్ బెర్డ్ యాపిల్ రికార్డ్ చేశారు. తర్వాత రోజుల్లోనూ పిలుపులు వినిపించాయని బృందం తెలిపింది. ప్రత్యక్షంగా కానీ ఫోటోలు కానీ లభించలేదని చెబుతున్నారు. ఇదంతా శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం ప్రాంతంలో వెలుపల జరిగినట్లు బృందం అంటోంది. కడప జిల్లాలో నల్లమల, శేషాచలం కొండలు కలిసే బద్వేలు ప్రాంతాన్ని లంకమలగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలోనే సరిగ్గా 20 ఏళ్ల కింద చివరిసారిగా కలివికోడి కనిపించింది. రాత్రిళ్లు మాత్రమే తిరిగే పక్షి కావడంతో నిశాచర పక్షి అని పిలుస్తారు. దీని కూత ట్విక్టు ట్విక్టు అన్నట్లుగా వినిపిస్తుంది. దాదాపు 200 మీటర్ల దూరం వరకు శబ్దం వినిపిస్తుంది.